అండి, ఇవేంటి అనుకుంటున్నారు? ద్రాక్ష పళ్ళు. ద్రాక్ష పళ్ళుని నేను నీళ్ళల్లో నానబెట్టేస్తాను. నైట్ నానబెట్టేసి తెల్లారాక నేను అవి చాలా స్పాంజీగా అయిపోతాయి. అవి పరగడుపున పొద్దున్నే లేచాక మనం ఒక 5 ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది 5 కింద మనం నానబెట్టేసుకున్నాం అంటే 20. ఆ 20 ఒక్కొక్కరికి ఈచ్ 5 వస్తాయన్నమాట. అంటే నలుగురుంటే 20. అలా మన ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి మనం పెంచుకుంటూ పోవాలి. 5 చాలా మంచిదండి. యాక్చువల్లీ ఇది ద్రాక్ష పళ్ళు అనేవి డిసీజ్ రెసిస్టెన్స్ అంటే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, అలాగే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఇస్తుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ బాగుపరుస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చాలా తొందరగా క్యూర్ అవుతాయండి. సో తప్పకుండా మీరు ఇలా రాత్రి నానబెట్టుకుంటే మీరు పొద్దున కల్లా చక్కగా స్పాంజీగా అయిపోయాక మీరు ఇది తీసేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు మీకు ఎన్ని కావాలో అని నానబెట్టుకోండి. మ్యాక్సిమం 6 to 7 ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. ఈచ్ వస్తే ఆ వాటర్ కూడా తాగేసేయండి, వంపేయకండి. ఆ వాటర్ కూడా తాగేయండి, ఆ వాటర్లో కూడా మంచిది ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఇది ఒక డిసీజ్ రెసిస్టెన్సే కాకుండా, అంటే రెసిస్టెన్స్ పవర్ ఉండడమే కాకుండా, ఇది ఎలా ఉంటుందంటే మీకు సరిగ్గా కనిపిస్తుందా? లైటింగ్ సరిగ్గా రావట్లేదు, మీకు కొంచెం డల్గా వస్తుంది, డిమ్గా. మీకు కనిపిస్తుందా అండి? సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ వాటర్ని తాగేసేయండి. మ్యాక్సిమం రోజు మీరు ఇవి తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి కాన్స్టిపేషన్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎస్పెషల్లీ థైరాయిడ్ పేషెంట్స్కి చాలా ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది. సో ఎవరైతే థైరాయిడ్ పేషెంట్స్తో, అఫ్కోర్స్ నాకు కూడా ఉందండి, సో ఎవరికైతే థైరాయిడ్ ఉంటుందో వాళ్ళకి కొంచెం మోషన్ ప్రాబ్లం ఉంటుంది. కాన్స్టిపేషన్ అనేది కామన్, అందులో ఉన్నదే ఆ ప్రాబ్లం ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది. దానికి ఒక థైరాయిడ్ ఉంది అంటే ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నట్టే. సో అవన్నీ మనం క్లియర్ అవుట్ చేసుకోవాలి అంటే మనం ఇలాగా ద్రాక్ష పళ్ళని రాత్రిపూట నానబెట్టేసుకుని చక్కగా పొద్దున్నే మనం తినేస్తే, ఆ వాటర్ కూడా తాగేస్తే హ్యాపీగా ఉంటుంది. మనకి రెసిస్టెన్స్తో పాటు అలాగే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ బాగుపడుతుంది. అక్కడున్న ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగుపడుతుంది. అలాగే మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుందండి ద్రాక్ష పళ్ళు తింటే. మనకి తెలుసు కదా, అందుకే చాలామంది ఆడపిల్లలు, యూత్ చాలా ఇష్టపడతారు ద్రాక్ష పళ్ళు. ఎక్కువగా నల్ల ద్రాక్షలు ఇష్టపడుతూ ఉంటారు. ఏ ద్రాక్ష అయినా మంచిదేనండి, ద్రాక్ష అయితే చాలు. సో ఇలాగ మీరు కిస్మిస్ని రాత్రిపూట నానబెట్టేసుకుని చక్కగా పొద్దున్నే తినేస్తే ఓకే. ఇవి నేను పొద్దున్న అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవి బాగా స్పాంజీగా అయిపోయి ఉంటాయి, అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ప్రస్తుతం అయితే నేను ఇలా నానబెట్టేస్తున్నాను. అవి స్పాంజీగా అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మార్నింగ్ అయిపోతే ఇలా స్పాంజీగా అయిపోతాయి అన్నమాట. ఈ స్పాంజీగా అయిపోయినవి మీరు ఒక్కొక్కళ్ళు 5 తీసుకుంటారో, 6 తీసుకుంటారో, ఎన్ని మీరు నానబెట్టుకుంటారో అన్ని మీరు తీసుకుని చక్కగా ఎర్లీ మార్నింగ్ మీరు లేచినప్పుడు, పొద్దున్న ఎప్పుడు లేస్తారో అప్పుడైనా తీసుకోవచ్చు. లేదా రాత్రి మేము తీసేసుకుంటామన్న వాళ్ళు రాత్రి కూడా తీసేసుకుని అంటే తినేసేసి ఈ కిస్మిస్లు ఇలా స్పాంజీగా ఉన్నవి అంటే పొద్దున్న నానబెట్టుకోవాలన్నమాట. పొద్దున్న నానబెట్టుకుంటే రాత్రికి వచ్చేస్తాయి. అవి మీరు రాత్రి తినేసి హ్యాపీగా కొంచెం వాటర్ కొంచెం తాగేస్తే పొద్దున అయ్యేసరికి మోషన్ మంచిగా క్లియర్ అయిపోతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ బాగుపడుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది పోతుంది. లేదండి మేము ఎర్లీ మార్నింగే తీసుకుంటామంటే ఎర్లీ మార్నింగ్ కూడా మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. బట్ వెరీ వెరీ హెల్దీ అండి, చాలా అంటే చాలా హెల్దీ. మీరు నానబెట్టుకోండి చక్కగా 5 అనుకోండి, 6 అనుకోండి, మీరు ఎన్ని నానబెట్టుకుంటే అన్ని నానబెట్టుకోండి. చక్కగా అలా తినండి, చాలా హెల్దీగా ఉండండి, చాలా చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో మంచి విటమిన్ సిఏ కాకుండా డిసీజ్ రెసిస్టెన్స్ చాలా ఉంటుంది కాబట్టి మనకి రెగ్యులర్గా కావాలండి. అలాగే మన డైజెస్టివ్ ట్రాక్ట్ చాలా బాగుపడాలంటే ఇలాంటివన్నీ కంపల్సరీ మనం తీసుకోవాలి. నేను మీకు ముందరే చెప్పాను, మనకి ఈ మధ్య మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది థైరాయిడ్ వలన,
సో మనకి మోషన్ ఫ్రీ అవ్వాలి, అలాగే ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవాలి అంటే మాత్రం మనం కంపల్సరీ ఇలాంటి కిస్మిస్ లాంటివి రాత్రి ఎప్పుడు మనం పొద్దున నానబెట్టుకుంటే రాత్రి తీసుకోవాలి, లేదా రాత్రి నానబెట్టుకుంటే పొద్దున తీసుకునేటట్టు చేసుకుని చక్కగా ఈ వాటర్ తాగేస్తే చాలా చాలా మంచిదండి, హెల్దీ అండి, చాలా చాలా హెల్దీ. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఎన్నెన్నో వస్తాయండి. శ్రీవల్లి టాకీస్ని హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. శ్రీవల్లి టాకీస్ని నిలబెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా అండి. బట్ డూ ట్రై ఇట్ అండి, చాలా చాలా హెల్దీ అండి, చాలా అంటే చాలా హెల్దీ, నేను చెప్పలేను అంత హెల్దీ. సో డూ ట్రై ఇట్, అందరూ పాటించండి, అందరూ తినండి, మంచి హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. బట్ శ్రీవల్లి టాకీస్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.